పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ పార్ట్ 2. పింట్రెస్ట్లో ఇమేజెస్ అండ్ లింక్స్ పోస్ట్ చేసి మనం ల్యాక్స్లో ఎర్న్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా చేయొచ్చు. అండ్ మీరేమైనా ఎర్న్ చేస్తున్నారా మాకు చెప్తున్నారు అంటే ఎస్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ లాస్ట్ 7 years. ఇవి నా లాస్ట్ మంత్ ఇన్కమ్ ప్రూఫ్స్ అనమాట. అన్ని బ్లాగ్స్ కలిపి ఓవరాల్గా 3.25 lakhs అండ్ ఇదంతా ఓన్లీ పింట్రెస్ట్ ట్రాఫిక్ నుంచి వచ్చిన ఇన్కమ్. అండ్ ఇలా ఎర్న్ చేయడం మాకు కూడా పాసిబుల్ అవుతుందా అనే డౌట్ మీకు వస్తే కనుక ఈ వీడియో చూస్తే మీకు 100% పాసిబుల్. ఎందుకంటే ఈ పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ మీద నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. అంటే చాలా మంది క్రియేటర్స్ సిమిలర్ వీడియోస్ చేశారు. బట్ అందరూ చెప్తుంది ఏంటంటే మీరు పింట్రెస్ట్లో బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఎక్స్ట్రా పే కానీ అమెజాన్లో అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఆ అఫిలియేట్స్ లింక్ తీసుకొచ్చి పింట్రెస్ట్లో ఇమేజ్కి అటాచ్ చేసి మీరు అప్లోడ్ చేసేయండి. సో ఇదే రిపీటెడ్గా మీరు డైలీ 10 times 100 times చేస్తే మీకు ఎక్కువ సేల్స్ వస్తాయి, ఎక్కువ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. ఇది కొంతవరకు కరెక్టే. నేను కూడా ఫస్ట్ స్ట్రాటజీలో ఇదే చెప్పాను. బట్ ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే స్ట్రాటజీ అనేది యూట్యూబ్లో నాకైతే ఎక్కడ దొరకలేదు. అండ్ నేను కూడా $thousands of dollars పే చేసి ఫారెన్ కోచెస్ దగ్గర నేర్చుకున్న స్ట్రాటజీ అనమాట. అండ్ ఎవ్రీ మంత్ నేను యాక్టివ్గా వర్క్ చేయకపోయినా సరే నాకు lakhs of rupees తెస్తుంది. అండ్ మీరు ఈ పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ బ్లాగింగ్ అనేది మీరు నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ కోర్స్తో పాటు డైరెక్ట్గా నా నుంచే 1-on-1 సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ సెకండ్ స్ట్రాటజీ ఎందుకంత ఇంపార్టెంట్ అండ్ యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. దాని తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వస్తువు కొనడానికి ఒక షాపింగ్ మాల్ కానీ లేదా ఏదైనా స్టోర్కి వెళ్ళాం అనుకోండి. ఆ షాప్ ఓనర్ మీకు ఒకే ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి మీరు ఇదే కొనండి అంటే మీరు కొంటారా? అస్సలు కొనరు కదా. ఈవెన్ నేను కూడా కొన్నాను. బట్ కొంతమంది కొంటే కొనొచ్చు, తక్కువ రిజల్ట్ ఉంటుంది. బట్ రియల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షూ కొనడానికి ఒక స్టోర్కి వెళ్ళారు అనుకుందాం. సో ఆ షాప్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ మోడల్స్ ఏవైతే ఎక్కువ డిస్కౌంట్లో ఉన్నాయి అండ్ ఏవి బాగా సేల్ అవుతున్నవి, సో ఇవన్నీ కూడా కొన్ని మోడల్స్ తీసుకొచ్చి మీ ముందు అయితే పెడతారు. అండ్ మీకు నచ్చింది మీరు చూస్ చేసుకుంటే ఆప్షన్ అయితే మీ చేతిలో ఉంటుందన్నమాట. ఇదే ఎక్స్పీరియన్స్ మీరు డిజిటల్గా క్రియేట్ చేస్తే ప్రీవియస్ పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ స్ట్రాటజీ కంటే ఇది ఒక 5 to 10 times మీకు సేల్స్ తీసుకొస్తుంది అనమాట మీ అఫిలియేట్ లింక్స్కి. సో ఆ విధంగా 5 to 10 times సేల్స్ వస్తే మీకు 5 to 10 times ఎక్కువ కమిషన్స్ వస్తాయి, మీ ఇన్కమ్ పెరుగుతుంది. అండ్ మీరు ఏదైతే ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నారో అది లాంగ్ రన్లో ఎలాంటి సస్పెన్షన్స్ కానీ ఎలాంటి స్పామ్ కానీ అవ్వకుండా మీకు ఫర్ ఎవర్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ సిస్టంలో పనిచేస్తుంది. సో ఈ ట్రెడిషనల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని డిజిటల్గా పింట్రెస్ట్లో క్రియేట్ చేసేదే ఈ స్ట్రాటజీ. అండ్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఇన్ కేస్ మీరు సీరియస్గా ఒక సైడ్ ఇన్కమ్ కానీ లేదా లాంగ్ రన్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ లేదా ఫుల్ టైమ్ ఇన్కమ్ కూడా మీరు జనరేట్ చేయాలనుకున్న ఈ స్ట్రాటజీ అయితే మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నేను ఈ వీడియో లెంత్ తగ్గించడానికి అయితే ట్రై చేశాను, బట్ ఓవర్ 20 minutes వచ్చింది. బట్ మీరు కంప్లీట్గా చూస్తే నాట్ ఈవెన్ 1 second కూడా ఇందులో మీ టైం వేస్ట్ అయినట్టు మీరు ఫీల్ అవ్వరు అనమాట. ఇన్ కేస్ అలా ఫీల్ అయితే అప్పుడే ఈ వీడియోని డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. అండ్ దాంతోపాటు నేను ఈ స్ట్రాటజీలో ఫాలో అయిన ఎంటైర్ ప్రాసెస్ మీరు చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకునేలాగా నేను ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశాను. ఆ డాక్యుమెంట్లో మీకు ఈ పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్కి ఏ నిష్ చూస్ చేసుకోవాలో ఆ నిషెస్ ఉంటాయి. అండ్ ఈచ్ నిష్లో ఎలాంటి టాపిక్స్ మీరు తీసుకోవాలో ఒక్కొక్క దాని మీద 50 నుంచి 100 టాపిక్స్ ఉంటాయి. దాంతోపాటు మీరు ఇండివిజువల్ ప్రోడక్ట్కి ఎలాంటి డిస్క్రిప్షన్ తీసుకోవాలి, ఎలాంటి ఎలిమెంట్స్ని మీరు ప్రమోట్ చేయాలో ఆ ఓవరాల్ టెంప్లెట్ ఉంటుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ని మీరు ప్రమోట్ చేయడానికి కావాల్సిన పింట్రెస్ట్ పిన్ టెంప్లెట్స్ కూడా నేను క్యాన్వాలో డిజైన్ చేసి ఫ్రీగా నేను ఈ డాక్యుమెంట్లో అటాచ్ చేశాను అనమాట. సో మీరు ఈ ఒక్క డాక్యుమెంట్ తీసుకుంటే మీరు ఈ ఆల్ టెంప్లెట్స్ ఫ్రీగా యాక్సెస్ చేసి ఈ వర్క్ని చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డాక్యుమెంట్ కావాలంటే మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, మీరు దీన్ని కూడా ఫాలో అయ్యి నాకు డిఎంలో డాక్యుమెంట్ అని సెండ్ చేయండి. నేనే మీకు ఈ డాక్యుమెంట్ అయితే సెండ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్లో ఇది సెకండ్ వీడియో పార్ట్ 2. సో దీనికి థర్డ్ పార్ట్ కూడా ఉంది. ఈ థర్డ్ పార్ట్లో మనం పింట్రెస్ట్లో మేజర్ ట్రాఫిక్ అయిన యూఎస్ పీపుల్ని ఎలా టార్గెట్ చేయాలి, వాళ్ళకి ఈ అఫిలియేట్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ప్రమోట్ చేయాలి అండ్ అక్కడ ఉండే బెస్ట్ అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ మనకి ఇక్కడ హార్డ్లీ 8%, 10% వస్తుంది మ్యాక్సిమం. బట్ యూఎస్లో చూసుకుంటే మనకి 10%, 20%, 50, 100 ఈవెన్ 200% కూడా పే చేసే ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. వాటిని ప్రమోట్ చేస్తూ మీరు యూఎస్ డాలర్స్లో ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, ఎవ్రీ మంత్ ల్యాక్స్లో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే పాసిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే ఇప్పుడే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. వీడియోలోకి వెళ్తే ఇది నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ అనమాట. సో ఈ వీడియో ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇందులో చూసుకుంటే పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్కి సూటబుల్ నిషెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్యాషన్, హోమ్ డెకార్, బ్యూటీ, స్కిన్ కేర్, స్టేషనరీ, కిచెన్, ట్రావెల్, ఇవన్నీ కూడా ఉమెన్ రిలేటెడ్ నిషెస్ అనమాట. ఎందుకంటే పింట్రెస్ట్ అనేది కొంచెం మెజారిటీ ఉమెన్ యూజ్ చేసే ప్లాట్ఫామ్. సో ఈ షాపింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఉమెన్ మోర్ ఇంక్లైన్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల మనకి ఎక్కువ రెవెన్యూస్ వచ్చే ఛాన్స్
హైగా ఉంటాయి అన్నమాట. సో ఆ వేలో మనం వెళ్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఇందులో ఏదైనా ఒక నిష్ మీద మనం ఫస్ట్ బ్లాగర్లో ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ మనం ఒక గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా బ్లాగర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ blogger.com వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ జీమెయిల్ అకౌంట్తోనే సైన్ అప్ అయిపోవచ్చు ఇందులోకి ఫస్ట్ టైం చేస్తే కనుక. సో ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయి ఉన్నాను. లేదు అంటే కనుక క్రియేట్ ఎ బ్లాగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీ జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోతే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా క్రియేట్ ఎ బ్లాగ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి మీరు ఏ నిష్లో బ్లాగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఆ బ్లాగ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ ఫ్యాషన్లో చేయాలనుకుంటున్నా, ఫ్యాషన్ బజ్ అని అయితే ఇస్తున్నా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ బ్లాగ్ యూఆర్ఎల్ అనమాట, ఫ్యాషన్ బజ్ ట్రెండ్స్. ఈ యూఆర్ఎల్లో మనం అవైలబుల్ ఉన్న నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాషన్ బజ్ ట్రెండ్స్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్లో డైరెక్ట్గా .com అని రాకుండా .blogspot.com వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఫ్రీగా డొమైన్ పర్చేస్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి. సో ఎనీవే ఇట్స్ ఓకే, ఎలాంటి ఇష్యూ రాదు మీకు. సో క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి బ్లాగ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. క్రియేట్ అయిపోయిన తర్వాత మీ డాష్ బోర్డు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు మెనూ ఉంటుంది. మెనూలో మీకు ఆల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. పోస్ట్, స్టాట్స్, కామెంట్స్, ఎర్నింగ్స్, థీమ్స్, సెట్టింగ్స్ అన్నీ. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే థీమ్స్లోకి వెళ్ళి ఒక మంచి లేఅవుట్ని చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ టేస్టీ ట్రీట్స్ అని ఉంది కదా, ఈ లేఅవుట్ని నేను చూస్ చేసుకుంటున్నా. దాని మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై మీద క్లిక్ చేసేస్తాం. ఇక్కడ న్యూ థీమ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. వచ్చిన తర్వాత మనకి ఇంకా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే పోస్ట్స్, అంటే మనం రాసిన ఆర్టికల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఎర్నింగ్స్లో ఏంటంటే ఇన్ కేస్ మనకి ఈ బ్లాగ్కి అఫిలియేట్ ఇన్కమ్తో పాటు ఎక్కువ విజిట్స్ వస్తే మనం యాడ్సెన్స్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో యాడ్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో మీకు ఎక్కువ విజిట్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా యాడ్సెన్స్కి ఇక్కడి నుంచి అప్లై చేసేయచ్చు. సో అది తర్వాత ప్రాసెస్. ఫస్ట్ మనం ఆర్టికల్స్ ఎలా రాయాలి అండ్ ప్రోడక్ట్స్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసుకుంటే ఇక్కడ మనం పోస్ట్స్లోకి వెళ్తాం. పోస్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయలేదు కాబట్టి 0 పోస్ట్ చూపిస్తున్నాయి. ఇక్కడ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే కొత్తగా ఆర్టికల్ రాయడానికి విండో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ టైటిల్ ఇస్తాము, ఇక్కడ కంటెంట్ మెన్షన్ చేస్తాం. సో టైటిల్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం, అది కూడా నెక్స్ట్ స్టెప్గా మనం డాక్యుమెంట్ నుంచే తీసుకుంటాం. ఇక్కడ డాక్యుమెంట్లో ఇక్కడ ఏవైతే నిషెస్ ఉన్నాయో ఆ నిషెస్కి సంబంధించి 100 టాపిక్స్ కానీ 50 టాపిక్స్ కానీ ఒక్కొక్కటిగా మొత్తం టాపిక్స్ ఈ డాక్యుమెంట్లో ఉంటాయన్నమాట. ఇన్ కేస్ మీరు ఫ్యాషన్లో తీసుకుంటే మీకు ఇక్కడ 100 టాపిక్స్ ఉన్నాయి. సో ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ర్యాండమ్గా తీసుకుంటున్న టాపిక్ ఏంటంటే బ్యాగ్స్ అండర్ 600 అనమాట. సో ఈ కీవర్డ్ని మీరు కావాలంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ అండర్ 500 అని, 600 అని, లేదా 1000 అని ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. సో హ్యాండ్ బ్యాగ్స్ అండర్ 500 నేను చూస్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ హ్యాండ్ బ్యాగ్స్ అండర్ 500 లోపు ఉన్న బెస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ని మనం బ్రౌజ్ చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలన్నమాట. అది ఎక్కడి నుంచి చేస్తాం, ఏదైనా ఒక షాపింగ్ వెబ్సైట్లో హ్యాండ్ బ్యాగ్స్ అండర్ 500 అని సెర్చ్ చేసి బెస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ని లిస్ట్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ మనం ఏ ప్లాట్ఫామ్ నుంచి తీసుకోవాలంటే అవి ఐదర్ ఎక్స్ట్రా పేలో అప్రూవ్ అయ్యి ఉన్న ప్లాట్ఫామ్స్ అన్న తీసుకోవాలి. లైక్ ఇక్కడ ఫ్లిప్కార్ట్, అమెజాన్కి ఇంకా అప్రూవ్ అయ్యి లేదు, మింత్రా, షాప్సీ, ఏజియో వీటి నుంచి తీసుకోవచ్చు. ఆర్ ఇన్ కేస్ మీకు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ కూడా ఉంటే కనుక అమెజాన్ నుంచి కూడా తీసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అమెజాన్ అఫిలియేట్ సెటప్ అయ్యి లేదు కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా నుంచి కానీ తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ డైరెక్ట్గా మింత్రాకి వెళ్తున్నా. మింత్రాకి వెళ్ళి మింత్రాలో హ్యాండ్ బ్యాగ్స్ అండర్ 500 సో ఇలా టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే వస్తాయి కదా. సో ఇందులో మనకి రేటింగ్ ఎక్కువ ఉన్నవి అండ్ 500 లోపు ఉన్నవి మనం చూస్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వన్ చూసుకుంటే ఇది 356 రూపీస్ ఉంది అండ్ రేటింగ్లో 4.6 ఉంది. 4200 మెంబర్స్ దీన్ని రేట్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లీగల్ బ్రైబ్ 13.1K అంటే 13,000 మంది పైగానే దీనికి రేటింగ్ ఇచ్చారు. 4.4 రేటింగ్ ఉంది. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే 12,400 మంది పైగా రేటింగ్ ఇచ్చారు. 4.6 రేటింగ్ ఉంది. ఇది కూడా 499 ఉంది. ఇలా మనకి బెస్ట్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను సింపుల్గా ఇవి ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆర్టికల్ రైటింగ్ పేజ్లోకి వెళ్ళిపోవాలి. బ్లాగర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టైటిల్ ఇవ్వాలి. మనం టైటిల్ ఏం చూస్ చేసుకున్నాం, హ్యాండ్ బ్యాగ్స్ ఫర్ ఉమెన్ అండర్ 500. ఈ టైటిల్ అనేది ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి కాబట్టి కొన్ని వర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాస్థెటిక్ అని యాడ్ చేస్తున్నా. సో ఈ వర్డ్ అనేది రీసెంట్గా ఫ్యాషన్లో బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ టైటిల్లో మనం డాక్యుమెంట్లో ఉన్న టైటిల్స్ చూసుకుంటే 10 అమేజింగ్ ఇయర్ రింగ్స్ అని కానీ,
8 ఎలగెంట్ రింగ్స్ అని కానీ ఇలా నెంబర్ ఉందన్నమాట. మనం ఇక్కడ నెంబర్ ఇంకా ఎందుకు ఇవ్వలేదంటే మనం ఇక్కడ ఎన్ని బ్యాగ్స్ని అయితే లిస్ట్ చేస్తున్నామో ఆ లిస్టు కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ కంటెంట్లో అప్పుడు ఆ నెంబర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ మీరు ఈ ఆర్టికల్లో 5 బ్యాగ్స్ గురించి లిస్ట్ ప్రిపేర్ చేశారనుకోండి, ఇక్కడ 5 అని ఇస్తారు పబ్లిష్ చేసే ముందు. లేదు 10 బ్యాగ్స్ చేశారనుకోండి 10 ఇస్తారు. సో అలా మీరు లాస్ట్లో ఆ నెంబర్ అనేది యాడ్ చేసుకుంటారనమాట. ఇక్కడ మనం టైటిల్ అయితే ఇచ్చేసాం కదా. నెక్స్ట్ మనం ఈ బ్యాగ్స్ యొక్క లిస్ట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని చూస్ చేసుకుంటే ఒక లిస్ట్ని అయితే ప్రిపేర్ చేద్దాం. సో ఇది చేయడానికి మనం డైరెక్ట్గా మళ్ళీ డాక్యుమెంట్లోకి వచ్చి ఈ టాపిక్స్ లిస్ట్ అంతా అయిన తర్వాత మీకు ఇక్కడ ఇంకో టెంప్లెట్ ఉంటుంది. సో అదేంటంటే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ టెంప్లెట్. సో ఇక్కడ నుంచి మీరు ఈ బైట్ ఫ్రమ్ హియర్ వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసి డైరెక్ట్గా ఇందులో పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. మనం ఎలాగ ఫస్ట్ ప్రోడక్ట్నే లిస్ట్ చేస్తాం కాబట్టి 1 నుంచి చేస్తాం. నెక్స్ట్ ప్రోడక్ట్ టైటిల్ హియర్. సో ఈ ప్రోడక్ట్ టైటిల్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము? సో ఇక్కడ చూడండి, ఇది బ్యాగ్ యొక్క టైటిల్ అనమాట. సో ఇది టైటిల్ అనమాట. సో టైటిల్ అయితే ఇచ్చేసాం కదా. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ ప్రోడక్ట్ పేజ్ నుంచే కాపీ పేస్ట్ చేసుకుంటాం. మనం ఎక్కడ కూడా మనం ఓన్గా చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో నెక్స్ట్ మనం ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏంటంటే యాడ్ ఇమేజ్ హియర్. సో ఇక్కడ ఇమేజ్ మీకు రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. ఆర్ ఇన్ కేసు రైట్ క్లిక్ డిజేబుల్లో ఉంటే కనుక మీరు విండోస్ వాడితే కనుక క్రాపింగ్ టూల్ ఉంటుంది, ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. అదే మీరు మ్యాక్ యూజర్స్ అయితే కనుక యాపిల్ ల్యాప్టాప్ వాడుతుంటే మీకు అక్కడ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ షాట్ చేసి ఇలాగా మీకు కావాల్సిన ఏరియాని కట్ చేసి సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను హ్యాండ్ బ్యాగ్ కానీ సేవ్ చేస్తున్నా. సో ఇలా సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ యొక్క సైజు మనం ఎంత వచ్చిందో చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డౌన్లోడ్స్లో సో ఇక్కడ చూస్తే 354 KB వచ్చిందనమాట. సో ఈ ఇమేజెస్ని ఎంత సైజ్ వస్తే అంత సైజ్ మనం అప్లోడ్ చేసేయకూడదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇమేజ్ సైజ్ని రెడ్యూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సింపుల్గా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఏం చేస్తామంటే ఇమేజ్ టు 100 KB అని సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయి అన్నమాట. సో ఇందులో మనం ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేస్తాం. సో సెలెక్ట్ ఇమేజెస్, మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని బ్రౌజ్ చేస్తాం. ఇక్కడ ఏ సైజులో కావాలి? సో 100 KB కాదు, ఒక 50 to 100 మధ్యలో ఉంచుకోండి. సో నేను 60 పెడుతున్నా. 60 పెట్టి కంప్రెస్ మీద క్లిక్ చేస్తాను. సో ఆ ఫైల్ సైజ్ అనేది 354 KB నుంచి 60 KBకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఎందుకు చేస్తామంటే ఈ ఇమేజెస్ ఎక్కువ సైజ్తో ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తే మన పేజు యూజర్స్ క్లిక్ చేసినప్పుడు చాలా స్లోగా లోడ్ అవుతుంది అనమాట. ఫాస్ట్గా లోడ్ అవ్వాలంటే ఇలా తక్కువ సైజులో ఉన్న ఇమేజెస్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఇది సైజు 58 KBకి కంప్రెస్ అయిపోయింది. సింపుల్గా క్లిక్ ఆన్ డౌన్లోడ్. నెక్స్ట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే యాడ్ ఇమేజ్ హియర్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో ఆ ఇమేజ్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇమేజ్ మనం యాడ్ చేయాలంటే ఇక్కడ ఇమేజ్లో ఇన్సర్ట్ ఇమేజ్లో అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ దాని మీద క్లిక్ చేయండి. యాడ్ ఇమేజెస్ బ్రౌజ్లో ఆ ఇమేజ్ని చూస్ చేసుకుంటే అది అప్లోడ్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇమేజ్ అయితే యాడ్ చేసేసాం. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే యాడ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మనకి ప్రోడక్ట్ పేజ్లోనే ఉంటుంది. సో ఇది ప్రోడక్ట్ పేజ్ కదా, మనం కిందకి స్క్రోల్ చేస్తే ప్రోడక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఈ స్పెసిఫికేషన్స్ పై వరకు కూడా కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత సేమ్ మ్యాటర్ని మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా పేస్ట్ చేసేయచ్చు. సో ఇది ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనమాట, యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రైస్. సో ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉంది? సో యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది? 438 రూపీస్ ఉంది. ఓకే, అది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో అండర్ 500 కదా మనం లిస్ట్ చేస్తుంది. సో 438 అనేది బిలో 500 ఉంది. సో ఇంకా బెటర్గా మనం వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఇక్కడ రేటింగ్ మెన్షన్ చేస్తాం. సో ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఈ పేజ్కి రాకుండానే తెలుసుకుంటారు. అండ్ ఆల్ ప్రొడక్ట్స్ లిస్ట్లో ఉండడం వల్ల బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని వాళ్ళు చూస్ చేసుకునే ఆప్షన్ మన పేజ్లోనే ఇస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ 13.1K రివ్యూస్ ఉన్నాయి కదా. సో 4.4 ఉంది. సో ఇక్కడ 4.4/5 ఇంటూ ఇక్కడ 13,100. ఓకే, సో 13,100 పీపుల్ రేట్ చేస్తే ఇది యావరేజ్ రేటింగ్ 4.4 ఉంది. దాని మీనింగ్ అదనమాట. నెక్స్ట్ కూపన్ కోడ్. ఇన్ కేస్ ఏదైనా కూపన్ కోడ్ అవైలబుల్ ఉంటే మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే కూపన్ కోడ్ వల్ల ఎంత తగ్గుతుంది అండ్ కూపన్ కోడ్ అవైలబుల్ ఉంటే వాళ్ళు ఇంకా త్వరగా పర్చేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ బ్రౌజ్ చేస్తే మనకి బెస్ట్ ఆఫర్స్ అని ఉంది కదా. బెస్ట్ ప్రైస్ 288, అంటే 438 రూపీస్ ప్రోడక్ట్ 150 రూపీస్ తగ్గి మనకి 288కి వస్తుంది అనమాట. సో ఇక్కడ మింత్రా
హాఫ్ ప్రైస్, ఇది కూపన్ కోడ్ అనమాట. మనం దీన్ని కాపీ చేసుకుంటాం, కాపీ చేసి సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం అనమాట. కూపన్ కోడ్ యాడ్ తర్వాత ఇక్కడ ఏమైనా కండిషన్ ఉంటే కనుక కండిషన్ యాడ్ చేస్తాం. ఫస్ట్ పర్చేజ్ ఓన్లీ, సో అది కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్టర్ కూపన్ కోడ్ అనమాట. కూపన్ కోడ్ తర్వాత మనకి ప్రైస్ ఎంతకు వస్తుందంటే ఇది 288. సో 288 అనేది 438 నుంచి డ్రాస్టిక్ డిస్కౌంట్. సో ఇక్కడ మనకి పర్చేస్ చేసే ఆప్షన్స్ చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్రేసెస్లో మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ బై, మనం ఇక్కడ కొంచెం హరీనెస్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా కన్వర్షన్స్ పెంచడానికి స్ట్రాటజీస్ అనమాట. సో ఇలా చేసాం కదా. నెక్స్ట్ ఫైనల్గా మనం ఏం చేస్తాం అంటే ప్రోడక్ట్ లింక్ ఇస్తాం. సో ముందు మనం దీని బెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అఫిలియేట్ లింక్ ప్లేస్మెంట్ అనమాట. సో ఇక్కడ బై ఇట్ ఫ్రమ్ హియర్ అని ఉంది కదా, మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి అనే ఒక బటన్ అయితే ఇస్తాము. సో ఇక్కడ మనం అఫిలియేట్ లింక్ని క్రియేట్ చేసి అప్లై చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనకి అఫిలియేట్ లింక్ కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ తీసుకోవాలి. ప్రోడక్ట్ లింక్ కాపీ చేసుకున్నా, కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పే, నేను ఎక్స్ట్రా పేలో అకౌంట్ క్రియేట్ చేసి ఉన్నాను, ప్రీవియస్ వీడియోలో ఉంది. సో ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ మెనూలో కన్వర్టర్ అని ఉంటుందన్నమాట. ఈ కన్వర్టర్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ కన్వర్టర్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ లింక్ని మనం ఇందులో పెట్టి కన్వర్టర్ మీద క్లిక్ చేస్తే దాని అఫిలియేట్ లింక్ మనకి ఇస్తుందన్నమాట. అంటే మింత్రా ఆల్రెడీ ఎక్స్ట్రా పేలో పార్ట్నర్ అయి ఉంది కాబట్టి మింత్రా లింక్స్ మనం ఇచ్చుకోవచ్చు. సో డైరెక్ట్గా నేను ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి కన్వర్ట్ మీద క్లిక్ చేసా. లింక్ కన్వర్ట్ అయ్యి నాకు ఇందులో కన్వర్టెడ్ అఫిలియేట్ లింక్ వచ్చింది. దీన్ని నేను కాపీ చేసుకున్నా. కాపీ చేసి సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసి ఉన్నాం కదా, దీనికి ఇక్కడ ఇన్సర్ట్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం అఫిలియేట్ లింక్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఓపెన్ దిస్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ యాడ్ నో ఫాలో యాట్రిబ్యూట్, ఈ రెండు చెక్ చేసి అప్లై చేస్తాం. సో మన అఫిలియేట్ లింక్ ఈ విధంగా క్రియేట్ అయింది. అగైన్ ఈ డాక్యుమెంట్లో ఉన్న ఈ టెంప్లెట్ని కాపీ చేసుకుంటాం. సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రోడక్ట్ మనం లిస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు సీరియల్ నెంబర్ 2 నుంచి వేసుకుంటాం. సో దెన్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ప్రోడక్ట్. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ దిస్ వన్. నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్కి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మీరు లిస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తారనమాట. లైక్ 5 or 10 or 20, అది మీ ఇష్టం. వన్స్ మనం ఈ ఆర్టికల్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ లిస్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్, డిస్క్రిప్షను అండ్ ప్రైసింగ్, రేటింగ్, ఆల్ థింగ్స్ ఉన్నాయి. అండ్ అఫిలియేట్ లింక్ కూడా ఉంది. దాని తర్వాత చూసుకుంటే సెకండ్ వన్ కూడా ఇక్కడ మనకి సేమ్ టెంప్లెట్, సేమ్ ఫార్మాట్. ఓకే, అలా మనం ఎన్ని ప్రోడక్ట్స్ కావాలనుకుంటే అన్ని ప్రోడక్ట్స్ని లిస్ట్ చేసుకోవచ్చు అనమాట. లిస్ట్ చేసుకోండి. ఈ విధంగా అవుట్పుట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసిన తర్వాత అన్నింటికీ అఫిలియేట్ లింక్స్ మీరు ఇచ్చుకోవాలి, దేన్ని మర్చిపోకూడదు. సో ఎందుకంటే ఇక్కడే మనకి కన్వర్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేస్తారనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ పబ్లిష్ చేశాను కాబట్టి అప్డేట్ అని ఉంది. సో అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిపోతుంది అనమాట. అయిన తర్వాత మన డాష్ బోర్డ్లో చూసుకుంటే పోస్ట్స్లో మన ఆర్టికల్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దీని మీద మనం మౌస్ ప్లేస్ చేసి ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన ఆర్టికల్ ఏ విధంగా పీపుల్కి కనిపిస్తుందో ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మన ఆర్టికల్ అయితే విజిటర్స్కి కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇంట్రొడక్షన్ తర్వాత 1 by 1 ప్రొడక్ట్లు ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్ ఏదైతే మనం చేసామో అదంతా ఉంది. అండ్ డైరెక్ట్గా ఇక్కడ లింక్ ఉంది కదా, సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనం ఏ ప్రోడక్ట్కి అయితే డైరెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్కి వెళ్తారనమాట. వెళ్ళి మీరు వీళ్ళు ఇక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో మన లింక్ ద్వారా చేయడం వల్ల మనకి కమిషన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. సో ఇందులో వీళ్ళు ఒకటేనే కాదు, ఇన్ కేస్ వాళ్ళకి నచ్చి 1 పర్చేస్ చేయొచ్చు, 2 చేయొచ్చు, 3 బ్యాగ్స్ చేయొచ్చు. ఎన్ని బ్యాగ్స్ చేస్తే అంత కమిషన్ వస్తుందన్నమాట. సో ఇలా మనం మల్టిపుల్ ఆప్షన్స్ వాళ్ళకి మనం ప్రజెంట్ చేయడం వల్ల మల్టిపుల్ సేల్స్ వస్తాయి, మల్టిపుల్ కమిషన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం సక్సెస్ఫుల్గా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేసాం. అందులో 6 అఫిలియేట్ లింక్స్ ఉన్నాయి. ఇలా సింగిల్ ఆర్టికల్ మీద మనం ప్రమోట్ చేసే కంటే ఇక్కడ మనం నిష్ బేస్డ్ మీద ఒక 100 టాపిక్స్ ఉన్నాయి. మీరు 100 చేయాలని కాదు, ఒకేసారి చేయాలని కాదు, మీరు టైం తీసుకోవచ్చు. ఇందులో 10 చేయండి, 20 చేయండి, ఈవెన్ 30, 50 కూడా చేసుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వన్స్ మనకి ఇలా ఇందులో ఒక 10 కానీ 20 కానీ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత వీటిని మనం పింట్రెస్ట్ మీద ప్రమోట్ చేసుకుంటాం అనమాట. ఈ పింట్రెస్ట్ మీద ఏ విధంగా ప్రమోట్ చేస్తామంటే, సో పింట్రెస్ట్లో అదర్ పీపుల్ ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో ఆ విధంగానే ప్రమోట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రమోట్ చేయాలంటే మీకు పింట్రెస్ట్ బిజినెస్ అకౌంట్ కావాలి. ఆ బిజినెస్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో అది చూడండి. ఇది నేను ఈ బ్లాగ్కి క్రియేట్ చేసిన పింట్రెస్ట్ అకౌంట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ ఫైండ్స్ అని, మీషో ఫైండ్స్ అని, టీ షర్ట్స్ అని ఇలా బోర్డ్స్ ఉన్నాయి. ఈ బోర్డ్స్లో ఇండివిజువల్ పిన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి వేరే వాళ్ళవి, నేను ఇంకా ఏమీ అప్లోడ్ చేయలేదు. సో ఇక్కడ నేను చేసేది ఏంటంటే మళ్ళీ క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. క్రియేట్ మీద బోర్డ్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. బోర్డులోకి వెళ్తాను. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఫర్ ఉమెన్ అని ఒక బోర్డుని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం మన బోర్డు ఫాస్ట్గా ఇండెక్స్ అవ్వడానికి వేరే వాళ్ళ పిన్స్ని కొన్ని పిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు సజెషన్స్ వచ్చాయి కదా, సో ఈ బ్యాగ్స్లో వాటిని మనం పిన్ చేస్తాం.
పిన్ చేసి డన్ మీద క్లిక్ చేస్తాం. ఈ బోర్డ్ క్రియేషనే కాదు, ఇక్కడ మనం Pinterestలో హ్యాండ్ బ్యాగ్స్ అండర్ 500 రూపీస్ అని సెర్చ్ చేస్తే అదర్ పీపుల్ ఏ విధంగా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళ పిన్స్ డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్స్ అండర్ 399 వాళ్ళు నెంబర్ చేంజ్ చేసుకున్నారు. సో ఇన్ కేస్ మనం కావాలంటే ఈ పిన్ని కూడా మనం హ్యాండ్ బ్యాగ్స్ ఫర్ ఉమెన్ అని ఉంది కదా, ఆ బోర్డులోకి సేవ్ చేసుకోవచ్చు. ఇలా అదర్ పీపుల్వి మనం కొన్ని చేయడం వల్ల మన ప్రొఫైల్కి ఇనీషియల్ బూస్ట్ వస్తుంది. సో ఆ ఇనీషియల్ బూస్ట్ తర్వాత మన పిన్స్ని మనం అప్లోడ్ చేస్తాం. సో ఈ పిన్స్ నేను సేవ్ చేశాను కదా, సో ఇక్కడ ఈ డిజైన్స్ని కూడా మనం స్పై చేసుకోవచ్చు. ఇవి బాగా వర్కౌట్ అవుతున్నవి, బాగా ర్యాంక్ అవుతున్నవి. సో వీటిని మనం సింపుల్గా ఏం చేసుకోవాలంటే మీరు క్యాన్వాలోకి వెళ్ళాలి. క్యాన్వా అనేది ఫ్రీగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. canva.comలోకి వెళ్ళి మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇలా పిన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పిన్ క్రియేట్ చేయడానికి నేను తీసుకున్న ఇమేజ్ సైజ్ వచ్చేసి 736 x 1472 అనమాట. సో ఈ పిక్సెల్స్లో మీరు ఒక పిన్ డిజైన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ ఎలిమెంట్స్లో హ్యాండ్ బ్యాగ్స్ అని సెర్చ్ చేసి ఇక్కడ ఫొటోస్ వస్తున్నాయి కదా, ఈ ఫొటోస్ అన్నింటినీ నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేశాను అనమాట. తర్వాత టెక్స్ట్లు యాడ్ చేశాను. ఈ పిన్ డిజైనింగ్ కూడా ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ దాంతోపాటు మీకు ఇంకా బెటర్గా ఈ వర్క్ అనేది ఈజీ అవ్వడానికి ఈ టెంప్లెట్స్ నేను ఏవైతే డిజైన్ చేసి ఉన్నానో ఈ టెంప్లెట్స్ లింక్స్ కూడా నేను మీకు ఈ డాక్యుమెంట్లో ఇస్తున్నా. ఈ టెంప్లెట్లో మీరు బాటమ్కి వచ్చేస్తే ఇక్కడ క్యాన్వా టెంప్లెట్స్ అని ఉన్నాయి కదా, సో ఈ లింక్స్ మీద మీరు క్లిక్ చేస్తే నేను ఏదైతే డిజైన్స్ క్యాన్వాలో చేసి ఉన్నానో అవి మీరు సింపుల్గా మీ క్యాన్వాలోకి కాపీ చేసుకోవచ్చు అనమాట. సో మీరు మళ్ళీ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి టెంప్లెట్స్ కింద మీరు యూజ్ చేసుకోండి. వీటిని మళ్ళీ మీరు కలర్స్ చేంజ్ చేసుకోండి, ఫోంట్స్ చేంజ్ చేసుకోండి, ఇమేజెస్ చేంజ్ చేసుకోండి, కొత్త వాటిగా జనరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే వీటిని ఇన్స్పిరేషన్గా మీరు కొత్త డిజైన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఏదైతే క్రియేట్ చేసి ఉన్నానో అది మీరు సింపుల్గా ఈ లింక్ మీద క్లిక్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు మీ క్యాన్వా అకౌంట్లోకి కాపీ కూడా అవుతుంది. నెక్స్ట్ ఈ పిన్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం కదా, క్రియేట్ చేసిన తర్వాత వీటిని డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ క్యాన్వాలోకి వెళ్ళి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ డిజైన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే Pinterestలోకి అప్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ Pinterest అకౌంట్ ప్రొఫైల్లోకి వెళ్ళాం. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసి క్రియేట్ పిన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ బ్రౌజ్ చేసుకుంటాం. సో ఇదే టైటిల్ మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట, బ్యాగ్స్ ఫర్ ఉమెన్. సో ఇలా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవడం వల్ల మనకి బెటర్ ర్యాంకింగ్స్ వస్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ లింక్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే మనం ఏదైతే ఆర్టికల్ క్రియేట్ చేసుకున్నామో బ్లాగర్లో, సో ఈ ఆర్టికల్ లింక్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి కాపీ లింక్ అని ఉంది కదా, కాపీ లింక్ చేసుకోండి. ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం. ఇది మన ఆర్టికల్ యొక్క URL అనమాట. సో దీనికే విజిట్స్ వస్తాయి. సో ఇక్కడ చూస్ బోర్డు, ఏ బోర్డులోకి మనం పిన్ చేయాలి, హ్యాండ్ బ్యాగ్స్ ఫర్ ఉమెన్. సో ఇక్కడ పిన్ అప్లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ పిన్ అనేది Pinterestలోకి పబ్లిష్ అయిపోతుంది అనమాట. పిన్ అయితే అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత మన ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ పిన్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసి ఇక్కడ విజిట్ సైట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. పిన్ మీద పీపుల్ కూడా ఎక్కడి నుంచే మన వెబ్సైట్కి వస్తారు. సో సింపుల్గా మనం దీని మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే ఆర్టికల్ ఇచ్చామో ఆ ఆర్టికల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో మన అఫిలియేట్ లింక్స్ అన్నీ ఉంటాయి. దట్స్ ద ప్రాసెస్ అనమాట. ఈ విధంగా చేయడం వల్ల మనం వాళ్ళ నచ్చిన ప్రోడక్ట్ చూస్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తున్నాము. మ్యాక్స్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అనమాట. సో ఈ ఆర్టికల్స్ అనేవి మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే Pinterest టెంప్లెట్స్ ఉన్నాయి కదా డాక్యుమెంట్లో, ఆ టెంప్లెట్స్ని మీరు మాడిఫై చేసుకుంటూ కొత్త టెంప్లెట్స్ని క్రియేట్ చేసి మీరు డైలీ ఈ ఆర్టికల్స్కి పిన్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆర్టికల్స్ని ప్రిపేర్ చేసి ఆ తర్వాత Pinterest మీద ఫోకస్ చేయడం వల్ల మీకు వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుందన్నమాట. మీరు తర్వాత డైలీ ఒక 10 పిన్స్ పెట్టుకున్నా, మీ దగ్గర 50 ఆర్టికల్స్ ఉంటే డైలీ 10 చొప్పున ఒక సైకిల్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ షెడ్యూల్ ఫాలో అవుతారు. సో ఫస్ట్ స్ట్రాటజీలో మనం చేసింది ఏంటంటే డైరెక్ట్గా అఫిలియేట్ లింక్ ఇచ్చేవాళ్ళం. అది ఈజీగా అనిపించవచ్చు. బట్ మీరు ఆలోచించండి, సింపుల్గా మనం ఒక పిన్ అప్లోడ్ చేయాలంటే మనం ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసుకోవాలి. అలా మనం డైలీ ఎన్ని పిన్స్ పెడితే అన్ని ప్రోడక్ట్స్ సెర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే కూడా మనం అన్ని ప్రోడక్ట్స్ సెర్చ్ చేయాలి. అలా ప్రోడక్ట్స్ సెర్చ్ చేసుకోవడము, వాటి లింక్ తెచ్చుకోవడం, అఫిలియేట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా రిపీటెడ్గా చేసే బదులు ఈ ఆర్టికల్స్ చేసుకుంటే మనకి బెటర్ కన్వర్షన్స్ ఉంటాయి, యూజర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ మారుతుంది, అండ్ మనకు ఒక పర్ఫెక్ట్ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ద Pinterest అఫిలియేట్ మార్కెటింగ్ పార్ట్ 2 సెకండ్ స్ట్రాటజీ. సో పార్ట్ 3 ఇంకా ఉంది. సో ఇందులో మనం ఏం చేస్తామంటే USA మార్కెట్ని టార్గెట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేస్తాం ఫస్ట్ 2 పార్ట్స్లో. ఇక్కడ రిమెంబర్, Pinterest అనేది బిలియన్స్లో ట్రాఫిక్ వస్తున్న ప్లాట్ఫామ్, అండ్ ఇందులో ఒక 10 to 15% మాత్రమే ఇండియా నుంచి వస్తుందన్నమాట.
రిమైనింగ్ అంతా చూసుకుంటే ఒక 80% అబోవ్ యూఎస్ఏ నుంచి ఉంటుంది. సో ఈ ఇండియన్ మార్కెట్ కంటే ఇంకా పెద్ద మార్కెట్ అక్కడ ఉందన్నమాట. సో ఇందులో కూడా మీరు ఈ విధంగా సేమ్ స్ట్రాటజీస్ అప్లై చేసి యూఎస్ డాలర్స్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ కమిషన్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ ఇవన్నీ 10% కంటే తక్కువే పే చేస్తాయి. బట్ యూఎస్లోకి వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ షాపింగ్ ప్లాట్ఫామ్స్తో పాటు కొన్ని ప్లాట్ఫామ్స్ మనకి 20%, 25%, 50%, 100%, ఈవెన్ 200% కూడా కమిషన్స్ అయితే పే చేస్తాయి. సో వాటిని మనం ఏ విధంగా టార్గెట్ చేయాలి, వాటిని మనం ప్రమోట్ చేస్తూ ఏ విధంగా యూఎస్ డాలర్స్లో ఎర్న్ చేసుకోవాలి. అండ్ నేను కూడా లాస్ట్ 6 ఇయర్స్గా ఈ యూఎస్ మార్కెట్లో ఏ విధంగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ ప్రమోట్ చేస్తూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ జనరేట్ చేశాను. ఇదంతా మీరు తెలుసుకోవాలి. దీనికి కూడా ఒక డాక్యుమెంట్ ఫార్మాట్లో మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఇప్పుడే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా నేను పార్ట్ 3 అయితే అప్లోడ్ చేస్తాను. సో లైక్ చేయండి. అంటిల్ దెన్ బై బై, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.